ఇవాళ డీజీపీ ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోనున్నారు. సుమారు 30 మంది మావోయిస్టులు లొంగిపోతున్నారనే సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అందిస్తారు. తెలంగాణలో మరొక భారీగా మావోయిస్టులు లొంగిపోనున్నారు. మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోనున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం ఇప్పుడు వరుసగా పోలీసులు ఆపరేషన్ నిర్వహించడం, ఇటీవల ఏపీలో హిడ్మా చనిపోవడం, తర్వాత కీలక నేతలందరూ కొంతమంది లొంగిపోవడం, తర్వాత చాలా మంది కూడా ఎన్కౌంటర్ గురవడంతో వరుసగా మావోయిస్టుల లొంగిబాటు కొనసాగుతుంది. ఇప్పటి వరకు మొత్తం తెలంగాణ డీజీపీ ఎదుట మధ్యాహ్నం 3 గంటలకు మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఆజాద్ తో పాటుగా ఎర్రాలు, అప్పాసి నారాయణ ప్రధానంగా ఉన్నట్లుగా ఇందులో తెలుస్తోంది. అయితే ఇప్పుడు లొంగిపోనున్నటువంటి వాళ్ళలో కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అతనే చాలా కీలకంగా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. అప్పాసి నారాయణ అన్నటువంటి మరొక వ్యక్తి మావోయిస్టు, అతను కూడా స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు. అందుతో పాటుగా ఛత్తీస్గఢ్, తెలంగాణకి సంబంధించినటువంటి మొత్తం 37 మంది ఇందులో మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోనున్నట్లుగా సమాచారం. అయితే వీళ్ళంతా కూడా మధ్యాహ్నం 3 గంటలకి డీజీపీ శివధర్ రెడ్డి పోలీసులు కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయనున్నారు. మధ్యాహ్నం వీళ్ళంతా కూడా లొంగిపోనున్నారు. వీళ్ళందరూ కూడా వరుసగా ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్లు జరగడం, వరుసగా వీళ్ళు రీసెంట్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్లు కావచ్చు, దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి స్టేట్ కమిటీలో కీలకమైనటువంటి సభ్యులందరూ కూడా లొంగిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి దండకారణ్యంలో కొంతమంది, ఇందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దండకారణ్యంలో కొంతమంది పనిచేశారు. పలు చోట్ల పనిచేసినటువంటి ఎర్రాలు, దాంతో పాటుగా ఆజాద్, హిడ్మాకి చాలా అనుచరుడుగా ఉన్నటువంటి ఆజాద్, ఇతర వ్యక్తులు కూడా ఈ లొంగిపోతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు దాదాపు మావోయిస్టులు ఉన్నటువంటి లొంగిపోయినటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు తెలంగాణలో 600కు పైగా మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ ఇటీవల ప్రకటించడం జరిగింది. లొంగిపోయే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పడం, మరోవైపు ఎవరైతే ఉద్యమాలు ఇంకా చేస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించడం, వాళ్ళని ఉపేక్షించలేదని చెప్పడం, మరోవైపు ఈ కగార్ ఆపరేషన్ కావచ్చు, ఇవన్నిటిని బేస్ చేసుకుని ప్రస్తుతానికైతే ఇప్పుడు వరుస ఘటనలతో మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోవాలని చూస్తారు. ఇటీవల లొంగిపోయిన మావోయిస్టులు కూడా చాలా మంది వాళ్ళు కూడా పోలీసుల దగ్గరకు వచ్చి లొంగిపోండి అని చాలా మంది పిలుపునిచ్చారు. సో మొత్తం మీద ఇప్పుడు కీలక నేతలందరూ లొంగిపోయినట్లుగా అయింది. ఇప్పుడు ఇద్దరు ఆజాద్ తో పాటుగా ఎర్రాలు, అప్పాసి నారాయణ లొంగుబాటుతోటి దాదాపు మావోయిస్టులు ఉన్నటువంటి చాలా మంది తెలంగాణకు చెందినటువంటి కీలక సభ్యులంతా కూడా లొంగిపోయినట్లుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి వివరించనున్నారు. సో ఈయన తర్వాత కూడా మరికొంతమంది మావోయిస్టుల దళంలో ఉన్న పనిచేస్తున్నటువంటి సభ్యులు కూడా లొంగిపోతారని సమాచారం. పోలీసులకి గత కొన్ని రోజులుగా వీళ్ళంతా కూడా టచ్ లో ఉన్నారు. తాము లొంగిపోదలుచుకున్నామని పోలీసులకి సమాచారం అందించారు. సో ఈ సమాచారం ఆధారంగా వాళ్ళకి ఈ లొంగిపోయిన వాళ్ళ వివరాలు సేకరించి పోలీసులు ఇవ్వడం జరిగింది. మరికొద్దిసేపట్లో అంటే మధ్యాహ్నం 3 గంటలకి పూర్తి వివరాలు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించనున్నారు. ధన్యవాదాలు నాగార్జున.